శ్రీ ముఖ్య నాథస్వామి దేవాలయం వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పార గ్రామంలో ఉంది. ముప్పారం గ్రామంలో చాలా ప్రసిద్ధి చెందిన ఈ దేవస్థానం చాలామందికి తెలియదు. ఇది ఇక్కడ ఉన్నట్లు కూడా విశాలమైన ఆవరణ. నందీశ్వరుడు చూడండి ఎంత చక్కగా ఉన్నాడో. దేవాలయం రోడ్డు ముప్పారం గ్రామంలో నుంచి రావాలి. చాలా చక్కగా ఉంటుంది చూడండి. ముఖద్వారము. మనము ఈ గుడిని చూస్తున్నప్పుడల్లా మనకు 1000 స్తంభాల గుడి లాగానే కనిపిస్తుంది. ముప్పారం గుడికి పక్కనే ఒక పెద్ద చెరువు ఉంది. ఇంత పెద్ద ఎండాకాలంలో కూడా మనకు ఇది చెరువు చూడండి, ఎంత పెద్ద చెరువు. నీళ్ళు ఎంత బాగున్నాయి, చాలా లోతుగా ఉంది. చాలా పెద్ద చెరువు ఇది. ఈ చెరువు చూడండి, చాలా పెద్ద చెరువు. ఈ ప్రదేశం చాలా చక్కటి ప్రదేశము. పచ్చటి పంట పొలాల మధ్యలో ఉంది ఇది గుడి. ఈ గుడి కట్టడం మొత్తం రాతి కట్టడంతోనే ఉంది. చూడవలసిన దేవాలయం ఇది. కాకతీయుల కాలం నాటి దేవాలయము. ఈ మొత్తం కట్టడం మొత్తం చూస్తే రాతితోనే కట్టి ఉంది. ఇది రాతితో కట్టి చాలా చక్కటి శిల్పకళ ఈ గుడికి మరి ఉంది. చాలా రోజులు ఇది శిథిలావస్థలో ఉంటే ఈ గ్రామంలో ఒక వ్యక్తికి కలలో కనబడి పునరుద్ధరించమని అతన్ని కోరాడు పరమేశ్వరుడు. ఈ పరమేశ్వరుడు యొక్క కోరిక మేరకు ఈ గుడిని పునర్నిర్మాణం చేశారు. ఈ గుడి మొత్తం రాతి కట్టడంతోనే ఉంది. ఈ కట్టడం తర్వాత విశాలమైన స్థలం చూడండి, ఎంత చక్కటి శిల్పకళ. ఆ రాయి, ఆ రౌతు, ఆ కట్టడం మొత్తం, ఈ దేవాలయం మొత్తం ప్రాంగణం అంతా కాకతీయుల కళకు సంబంధించిన దేవాలయంలాగా మనకు కనిపిస్తుంది. ఈ దేవాలయం లోపల మొత్తం కట్టడం కాకతీయుల రాతి కట్టడం లాగా ఉంది. దీన్ని పునరుద్ధరించారు. చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో. గుడికి పక్కనే పెద్ద చెరువు. ఇంత ఎండాకాలంలో కూడా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి చెరువుకు. దీనికి స్తంభాలు, చక్కనాలు, చక్కటి వాతావరణం చూడండి. విఘ్నేశ్వరుడు, నందీశ్వరుడు, చూడండి చక్కటి శిల్పాలు. అవి కొన్ని సరిగ్గా లేకపోతే మళ్ళీ వాటిని పెట్టారు. సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉందో గుడి. అమ్మవారు, కాలభైరవుడు, వినాయకుడు. కాలభైరవుడు, వినాయకుడు, కాలభైరవ స్వామి. ఎంత చక్కటి విగ్రహం చూడండి, చాలా చక్కగా ఉంది. దాని తర్వాత ఇక్కడ లింగం చూడండి. ఈ లింగం మనకు మొత్తం 1000 స్తంభాల గుడిలో ఉన్నట్టుగా లింగం ఉంది. సేమ్ అదే మాదిరిగా ఉంది. ఇక్కడ అయ్యవార్లు ఎవరు లేరు, తాళమేసి ఉంది కాబట్టి మీకు నేను స్పష్టంగా కిటికీలో నుంచి చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఆ పరమేశ్వరుని లింగాకారం పైన అన్ని లింగాలు ఉన్నాయి.
లింగాకారంలో ఉంది. పైన లింగాకారణ తోరణం చాలా చూడచక్కగా ఉంది, చాలా చక్కటిగా ఉంది. చూడండి, ఆ దేవుడు పరమేశ్వరుడు లోపల పద్మాలు, లతలు, స్తంభాలు ఇవన్నిటితో చెక్కబడి ఉంది. పద్మాలు, లతలు వాటితో చెక్కబడి ఉంది ఈ దేవాలయం. ఆ లింగాన్ని చూస్తూ ఉంటే చూడబుద్ధి అవుతుంది మనకు. అంత చక్కటి లింగం మనం ఇక్కడెక్కడ ఈ ప్రాంతంలో చూడలేదు.